మీరు డైలీ బై ఎలక్షన్స్ జూబ్లీస్ వెళ్తున్నారు కదా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంది అసలుకి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారే రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతలా వాళ్ళే, మేము అడగక ముందే వాళ్ళే వెళ్ళి ఇట్లా మన బీజేపీ జెండా కండువా చూడగానే ఇట్లా ఇట్లా అని చెప్పేస్తున్నారు పైనుంచి కూడా. ఎంత పాజిటివిటీ ఉందంటే వాళ్ళల్లో, గెలిపించుకోవాలి, జూబ్లీ హిల్స్ ని కాపాడుకోవాలి. నేను ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే మంచి థింగ్, మన ఆ 8 జిల్లాలకి వెళ్ళి సుమారుగా 500 మంది కార్యకర్తలు మనలాగా అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని పెట్రోల్ ఛార్జెస్ అవి పెట్టుకొని ఆడి వరకు వస్తున్నారు, వాళ్ళ టిఫిన్ డబ్బాలు కట్టుకొని వస్తున్నారు, ఎంత మంచిగా వాళ్ళు పని చేస్తున్నారు. దాంతో పాటుగా నాకు ఇంకెక్కువగా నచ్చింది ఏంటంటే రెహమత్ నగర్లో ఉన్న సొంత అక్కడ ఏరియా వాళ్ళు, పక్కన కాంగ్రెస్ అతను నవీన్ యాదవ్ కొంచెం పవర్ఫుల్ క్యాండిడేట్, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు చూపిస్తున్నారు, వీళ్ళేమో అధికారము పైసలు చూపిస్తున్నారు. వాళ్ళకి బూత్కి 5 లక్షలు 3 లక్షలు ఇస్తామని చెప్తున్నా కూడా మన కార్యకర్తలు మాత్రం, రెహమత్ నగర్ కార్యకర్తలు, మాకు ధర్మం దేశం నరేంద్ర మోదీ మా పార్టీయే ముఖ్యం, మాకి పైసలు ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి ఇన్ని డేస్ నుంచి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్తున్నా కూడా అక్కడికి పోకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారంటే ఆ పాజిటివిటీ చూడంగానే ఈసారి జూబ్లీ హిల్స్ లో మనమే గెలుస్తామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అవును, ఇప్పుడు మీరు చెప్పేది మొత్తం బాగానే ఉంది, కరెక్టే ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ సర్వేలేంది, వాళ్ళదే మొత్తం టాప్ పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు శ్రీశైలం సర్వేలన్నీ నమ్మొద్దు. సర్వేలు అనేది ఏంటది, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు దిక్కు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వేలన్నీ వాళ్ళ వైపు చెప్పినాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ దిక్కు చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏమవుతుందనేదే ముఖ్యం. మనకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం అక్కడ మొత్తం హిందూ ఓటర్లు పోలరైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా జూబ్లీస్ లో బీజేపీ గెలుస్తుంది. దూరంతో ఒకటైపోతున్నారు అక్కడ. దూరంతో ఒకటైతే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు తీసుకొని తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఒక సైడ్ వన్ సైడ్ గా కమ్యూనల్ గా తిరుగుతున్నప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీనే కమ్యూనల్ అంటున్నారు. అదంతా కూడా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. హిందువులంతా ఒకటైతున్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, గెలిపించాలనుకుంటున్నారు.